హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యాగీ అనమాట. మ్యాగీని 2 మినిట్స్‌తో చేస్తామంటారు కదా! కానీ నేను హాఫ్ అన్ అవర్‌లో చేశాననమాట. అది కూడా చాలా ఎప్పుడూ చేయలేదనమాట. అలాగా మ్యాగీని ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. కానీ నేను ఫస్ట్ టైం అరగంట వరకు చేశా మ్యాగీని. ఎందుకు అని అనుకుంటున్నారా? ప్రతీదీ మా పిల్లల చేతుల మీదనే జరగాలని వాళ్ళ పట్టుదల అనమాట. నేను వదిలేసి మ్యాగీ చేసుకోండి అంటే వాళ్ళే చేసేటట్టున్నారు. కానీ మనం అలా వదలలేం కదా! చేతులు కాలుతాయని చెప్పి. అన్నీ వాళ్ళకి నచ్చినట్లుగానే చేశాను. వాళ్ళు ఎంతేమంటే అంతే అన్ని ఇంగ్రీడియెంట్స్ కూడా వేశాననమాట. అందుకని 2 మినిట్స్ చేసే మ్యాగీ కాస్త హాఫ్ అన్ అవర్ అయితే చేయాల్సొచ్చిందనమాట. టోటల్‌గా వాళ్ళకి నచ్చినట్లు వాళ్ళు ఎలా అయితే అనుకున్నారో అలా అయితే నేను మ్యాగీనైతే చేసిచ్చాననమాట. చూస్తున్నారు గదా! మీరు ఫస్ట్ స్టార్టింగ్‌లో వాటర్ పోయడం చూసుంటారు గదా! ఇలా బారుగా ఇలా పైకెత్తి పొయ్యాలమ్మా అని చెప్పి, అలా ఏదైనా కొంచెం మోడల్‌గా చేయాలని చెప్పి వాళ్ళ చేతులతో వాళ్ళే అలా చేయడం మొదలుపెట్టారనమాట. చూడండి మ్యాగీ కూడా పైకి లేపి ఎయ్యమ్మా అలాగా స్ప్రింకిల్‌గా చూడండి వాళ్ళు చెప్పినట్టే చేశాననమాట. అందుకని 2 మినిట్స్‌లో చేసిన మ్యాగీ కాస్త హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందనమాట. అన్నీ నేనే ఏస్తా. ఇద్దరున్నారు గదా! పిల్లలంటే మామూలుగా ఉండదండి. ప్రతి ఇంట్లోని ఇలాగే ఉంటుంది. అస్సల మామూలుగా అయితే ఆడేసుకోరు మనల్ని. సో, నన్నైతే బాగా ఆడిస్తున్నారనమాట మ్యాగీ చేసేటప్పుడు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా అంతే కదా! ఎవ్వరి పిల్లలైనా అంతేనండి. ఇప్పుడు పిల్లలదే రాజ్యం మనదేం లేదు. పిల్లలు మాత్రం వాళ్ళు చెప్పినట్టే మనం వినాలి. మనం చెప్పినట్టు మాత్రం మన పిల్లలైతే అస్సలు వినరు. వాళ్ళకి నచ్చినట్టే మ్యాగీని అయితే రెడీ చేశాననమాట. టేస్ట్ అయితే సూపర్‌గా ఉంది. ఎలా వేసుకున్న ఇంగ్రీడియెంట్స్ అయితే అవే కదా! కాకపోతే ఏంటంటే వాళ్ళు చెప్పినట్టే చేశాను జస్ట్ అంతే అనమాట. అక్కడ మ్యాగీ ప్యాకెట్‌లో మసాలా ప్యాకెట్స్ ఉంటాయి కదా! అవి మొత్తం వేపిచ్చేసాడు ఫ్రెండ్స్. కానీ చివరికైతే మంట బాగా వస్తుందేమో అనుకున్నాను. కానీ పర్వాలేదు బానే వచ్చిందనమాట. సో, టోటల్‌గా అయితే మ్యాగీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే సూపర్‌గా ఉందనమాట. పిల్లలు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారనమాట. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.